మానవుల్లో దంతాలు 2 రకాలు. పాల దంతాలు, శాశ్వత దంతాలు. చిన్న వయసులో వచ్చేటువంటి వాటిని మనం పాల దంతాలు అని అంటాం. ఇవి చిన్న పిల్లల్లో ఉంటాయి. 8-9 సంవత్సరాల వయసులో సహజంగా ఊడిపోవడం జరుగుతుంది. వీటి సంఖ్య అనేటువంటిది 20గా ఉంటుంది. వీటిలో అగ్రచర్వనకాలు 8, జ్ఞానదంతాలు 4 అనగా మొత్తంగా 12 దంతాలు లోపించి ఉంటాయి. పాలదంతాలకి శాశ్వత దంతాలకి డిఫరెన్స్ ఏంటి అని అంటే అగ్రచర్వనాకాలు అనేటువంటివి 8, జ్ఞానదంతాలు అనేటువంటివి 4 అనగా మొత్తం 12 అనేటువంటి దంతాలు లోపించి ఉంటాయి. వీటిని మనం పాలదంతాలు అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ మనం శాశ్వత దంతాల గురించి చూసినట్లయితే శాశ్వత దంతాలు మనకు చనిపోయే వరకు ఉంటాయి. వీటి సంఖ్య 32 మనకు తెలుసు. మానవం లోపల సహజంగా ఉండేటువంటి దంతాల సంఖ్య 32. వీటిని లెక్కించడానికి ఉపయోగించే సూత్రము దంత సూత్రము. శాశ్వత దంతాలను కనుక చూసినట్లయితే శాశ్వత దంతాల యొక్క దంత సూత్రము 2123 డివైడెడ్ బై 2123 అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే ఇప్పుడు మనకి దంత వ్యవస్థలు అనేటువంటివి ఈ విధంగా కింది యొక్క భాగాన్ని కనుక తీసుకున్నట్లయితే ఈ సగభాగాన్ని, ఇది కింది దవడ ఉన్నటువంటి దంత వ్యవస్థ అనుకున్నట్లయితే ఈ సగభాగం లోపల 2, 1, 2, 3గా మనకి దంత వ్యవస్థ అనేటువంటిది ఉంటుంది. అదేవిధంగా ఇటువైపు కూడా 2, 1, 2, 3గా ఉంటుంది. ఇది కింది దవడకు సంబంధించింది కాబట్టి పై భాగంలో ఉండేటువంటి మరొక 2, 1, 2, 3 మరొక 2, 1, 2, 3 మొత్తంగా లెక్కించినట్లయితే మనకి 32 దంతాలు అనేటువంటివి మనకు ఉంటాయి. 2, 1, 2, 3, 2, 1, 2, 3. అదేవిధంగా ఒకవేళ పాలదంత సూత్రాన్ని కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ 2, 1, 0, 2. సో ఇంతకుముందు ఏదైతే లోపించి ఉంటాయని అన్నామో అవి లోపించినవి ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటాయి. సో 2, 1, 0, 2 అనేటువంటిది ఈ పాలదంతాలకు సంబంధించినటువంటి దంత సూత్రం అయితే 2, 1, 2, 3 బై 2, 1, 2, 3 అనేటువంటిది శాశ్వత దంతాలకు సంబంధించినటువంటి దంత సూత్రము.